Click on the blanks and select the correct word. ఈ బ్లాంక్స్ మీద క్లిక్ చేసి మనం సరైనటువంటి పదాన్ని ఎన్నుకోవాలి. ఆ ఖాళీల్లో పూరించాలి. ఇప్పుడు మనకి కొన్ని వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈజ్, యామ్, ఆర్ ఈ మూడింట్లో ఏదో ఒక దాన్ని ఆ ఖాళీల్లో పూరించాలి. సరైనటువంటి పదాన్ని ఎన్నుకుని ఆ ఖాళీల్లో పూరించి అర్థవంతమైనటువంటి వాక్యం వచ్చేలా చూడాలి. అంటే వెర్బ్ అగ్రిమెంట్ ఏ విధంగా ఉంటుంది సబ్జెక్ట్తో అనేది చూడాలి. అనిల్ డాష్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్. అనిల్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి అది సింగులర్ నెంబర్ కాబట్టి సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు ఒక పేరు వచ్చినప్పుడు ఏమనాలి? అనిల్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్ అనాలి. అంతే తప్ప అనిల్ యామ్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్ అనకూడదు. అనిల్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్ అనకూడదు. అనిల్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్. అనిల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఇక్కడ అనిల్ పక్కన ఈజ్ రావాలి. అనిల్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్. అనిల్ కొలనులో ఈదుతున్నాడు లేదా స్విమ్మింగ్ పూల్లో ఈదుతున్నాడు. స్విమ్మింగ్ పూల్ అంటే తెలుగులో ఈత కొలను అని అర్థం. తర్వాత వాక్యం ద స్కూల్ బెల్ డాష్ రింగింగ్. ద స్కూల్ బెల్ ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఈజ్ రావాలి. ద స్కూల్ బెల్ ఈజ్ రింగింగ్. బడి గంట మోగుతున్నది. మూడో వాక్యం ఐ డాష్ అనిల్. ఐ పక్కన ఏం రావాలి? ఇప్పుడు కూడా ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది అంచేత ఐ యామ్ ఉపయోగించాలి. ఐఎమ్ అనిల్. ఐఎమ్ అనిల్. నేను అనిల్ని. ఈ విధంగా సబ్జెక్టుతో వెర్బ్ యొక్క అగ్రిమెంట్ ఉంటుందన్నమాట. అలాగే మిగిలిన వాక్యాలు కూడా చూద్దాం. షిప్స్ డాష్ సైలింగ్ ఇన్ ది సీ. షిప్స్ అంటే బహువచనం థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్. దీని పక్కన ఇప్పుడు కూడా ఆర్ రావాలి. షిప్స్ ఆర్ అని రావాలన్నమాట. ఈజ్ ఆర్ యామ్లో ఆర్ తీసుకోవాలి. షిప్స్ ఆర్ సైలింగ్ ఇన్ ది సీ. షిప్స్ ఆర్ సైలింగ్ ఇన్ ది సీ అంటే ఓడలు సముద్రంలో ప్రయాణిస్తున్నాయి అని అర్థం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అలాగే తర్వాతది ఐ డాష్ నాట్ ఏ ర్యాబిట్. ఏమనాలి? ఐ ఈజ్ నాట్ ఏ ర్యాబిట్ అనాలా? ఐ ఆర్ నాట్ ఏ ర్యాబిట్ అనాలా? ఐ పక్కన ఇప్పుడు కూడా యామ్ రావాలి. ఐఎమ్ నాట్ ఏ ర్యాబిట్. ఐఎమ్ నాట్ ఏ ర్యాబిట్. నేను కుందేల్ని కాదు లేదా నేను కుందేల్ని కాను అని చెప్పడం. తర్వాత బర్డ్స్ డాష్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. బర్డ్స్ ఈజ్ ఆర్ యామ్ ఇందులో ఏదో ఉపయోగించాలి. బర్డ్స్ అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ కాబట్టి బర్డ్స్ పక్కన ఆర్ ఉపయోగించాలి. బర్డ్స్ ఆర్ అనాలి. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. బర్డ్స్ పక్కన ఆర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. వి డాష్ హ్యాపీ. వి పక్కన ఏమొస్తుంది? ఈజ్ రావాలా, ఆర్ రావాలా, యామ్ రావాలా? వి ఆర్. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ కాబట్టి దీని పక్కన ఆర్ రావాలి. వి ఆర్ హ్యాపీ. వి ఆర్ హ్యాపీ. మేము సంతోషంగా ఉన్నాము అని అర్థం. రాజు అండ్ అనిల్ డాష్ ఫ్రెండ్స్. రాజు అండ్ అనిల్ ఇద్దరున్నారు ఇక్కడ. ప్లూరల్ నెంబర్ థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ వచ్చినప్పుడు ఆర్ రావాలి. బహువచనం వచ్చింది కాబట్టి ఆర్ రావాలి. రాజు అండ్ అనిల్ ఆర్ ఫ్రెండ్స్. రాజు అనిల్ ఫ్రెండ్స్ స్నేహితులు. దీస్ చిల్డ్రన్ డాష్ ప్లేయింగ్ ఇన్ ది గార్డెన్. దీస్ చిల్డ్రన్ ఈ పిల్లలు బహువచనం కాబట్టి బహువచనం పక్కన ఎప్పుడు ఆర్ రావాలి. దీస్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గార్డెన్. ఈ పిల్లలు తోటలో ఆడుతున్నారు. ద టైగర్ డాష్ ఫీలింగ్ హంగరీ. ద టైగర్ సింగులర్ నెంబర్ థర్డ్ పర్సన్ ఏకవచనం పులి ఒకటే ఉంది ఇక్కడ. ద టైగర్ ఈజ్ ఫీలింగ్ హంగరీ. పులి ఆకలితో ఉన్నది. తర్వాత ఐ డాష్ నాట్ అన్ ఇడియట్. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్. ఐ పక్కన ఇప్పుడు ఏం రావాలి? యామ్ రావాలి ప్రజెంట్ టెన్స్లో. ఐఎమ్ నాట్ అన్ ఇడియట్. నేను తెలివి తక్కువ వాడిని కాదు. చివరిది దిస్ డాష్ ఏ లోటస్ ఫ్లవర్. దిస్ అంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కింద లెక్క. ఇది ఏకవచనం.
ఇది అనేది ఏకవచనం కాబట్టి దీని పక్కన ఈజ్ రావాలి. దిస్ ఈజ్ ఏ లోటస్ ఫ్లవర్. దిస్ ఈజ్ ఏ లోటస్ ఫ్లవర్. ఇది తామర పువ్వు. ఈ విధంగా సబ్జెక్ట్తో వెర్బ్ యొక్క అగ్రిమెంట్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి, అది గమనించాలి. ఒకసారి ఈ వాక్యాలను చదువుదాం. అనిల్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్. ద స్కూల్ బెల్ ఈజ్ రింగింగ్. ఐఎమ్ అనిల్. షిప్స్ ఆర్ సైలింగ్ ఇన్ ది సీ. ఐఎమ్ నాట్ ఎ ర్యాబిట్. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. వీ ఆర్ హ్యాపీ. రాజు అండ్ అనిల్ ఆర్ ఫ్రెండ్స్. These children are playing in the garden. The tiger is feeling hungry. I am not an idiot. This is a lotus flower. ఈ వాక్యాలకి తెలుగు అర్థాలని చదువుతూ నేర్చుకుందాం. ఇచ్చిన ఆంగ్ల వాక్యాలలో ఈజ్, యామ్, ఆర్ లను పూరించి తెలుగు అర్థాలను తెలుసుకోవడం. అనిల్ కొలనులో ఈదుతున్నాడు. అనిల్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్. అనిల్ కొలనులో ఈదుతున్నాడు. కొలను అంటే ఇక్కడ పూల్ అనమాట. అనిల్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్. అనిల్ కొలనులో ఈదుతున్నాడు. బడిగంట మ్రోగుతున్నది. ద స్కూల్ బెల్ ఈజ్ రింగింగ్. ద స్కూల్ బెల్ ఈజ్ రింగింగ్. బడిగంట మోగుతున్నది. నేను అనిల్ని. ఐఎమ్ అనిల్. ఓడలు సముద్రంలో ప్రయాణిస్తున్నాయి. షిప్స్ ఆర్ సైలింగ్ ఇన్ ది సీ. షిప్స్ ఆర్ సైలింగ్ ఇన్ ది సీ. సైలింగ్ అంటే ప్రయాణించడం. సముద్రంలో ప్రయాణం చేయడాన్ని సైలింగ్ అంటాం. షిప్స్ ఆర్ సైలింగ్ ఇన్ ది సీ. ఓడలు సముద్రంలో ప్రయాణిస్తున్నాయి. నేను కుందేలును కాను. ఐఎమ్ నాట్ ఏ ర్యాబిట్. ఐఎమ్ నాట్ ఏ ర్యాబిట్. నేను కుందేలును కాను. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. ఫ్లయింగ్ అంటే ఎగరడం. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. స్కై అంటే ఆకాశం. మేము సంతోషంగా ఉన్నాము. వి ఆర్ హ్యాపీ. వి ఆర్ హ్యాపీ. మేము సంతోషంగా ఉన్నాము. రాజు, అనిల్ స్నేహితులు. రాజు అండ్ అనిల్ ఆర్ ఫ్రెండ్స్. రాజు, అనిల్ స్నేహితులు. ఈ పిల్లలు తోటలో ఆడుతున్నారు. దీస్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఈ పిల్లలు ఆడుతున్నారు. ఎక్కడ? ఇన్ ది గార్డెన్. తోటలో. దీస్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గార్డెన్. ఈ పిల్లలు తోటలో ఆడుతున్నారు. పులి ఆకలితో ఉన్నది. ద టైగర్ ఈజ్ ఫీలింగ్ హంగ్రీ. ఫీలింగ్ హంగ్రీ ఆకలితో ఉన్నది అని అర్థం. ద టైగర్ అంటే పులి. ద టైగర్ ఈజ్ ఫీలింగ్ హంగ్రీ. పులి ఆకలితో ఉన్నది. నేను తెలివి తక్కువవాడిని కాను. ఐఎమ్ నాట్ అన్ ఇడియట్. ఐఎమ్ నాట్ అన్ ఇడియట్. ఇడియట్ అంటే తెలివి తక్కువవాడు అనమాట. ఐఎమ్ నాట్ అన్ ఇడియట్. నేను తెలివి తక్కువవాడిని కాను. ఇది తామర పువ్వు. దిస్ ఈజ్ ఎ లోటస్ ఫ్లవర్. దిస్ ఈజ్ ఎ లోటస్ ఫ్లవర్. లోటస్ అంటే తామర పువ్వు. ఇది తామర పువ్వు. దిస్ ఈజ్ ఎ లోటస్ ఫ్లవర్. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి వాక్యాల్లో ఆ ఖాళీలలో సరైనటువంటి పదాన్ని పూరించాలి.